ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ కలిగిన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ అతడు అంటే యేసుక్రీస్తు వారండి. మరి అధ్యాయం మొత్తము కూడా యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, బాధలు, ఆయన చేసిన గొప్ప కార్యముల గురించే రాయబడుతూ ఉందండి. జాగ్రత్తగా ఆలకిస్తే దేవుని యొక్క ఉద్దేశము అతని వలన సఫలమగును అంటే యేసుక్రీస్తు వారి వలన దేవుని ఉద్దేశము సఫలమవుతుంది. ఏంటి ఆ దేవుని ఉద్దేశం? ప్రియమైన వాళ్ళరా, అంటే ప్రజలందరి పాపము నిమిత్తమై ఆయన శిలువ మరణము పొందాలి, అనేకుల యొక్క పాపమును ఆయన భరించాలి, ఎంతోమందికి ఆయన సువార్త ప్రకటించాలి. అటువలే దేవుని ప్రేమ అనేది ప్రజలకి ఆయన తెలియచేయాలండి. అదే దేవుని యొక్క ఉద్దేశము. ఎంతోమందికి ఆయన విమోచకుడుగా, ప్రియమైన వాళ్ళరా, స్వస్థపరిచే దేవుడిగా, సమాధానం ఇచ్చే దేవుడిగా ఆయన శరీరధారిగా ఉన్న దినముల్లోనే ఆయన చూపించాడు. కావున దేవుని ఉద్దేశము అతని వలన సఫలమవుతుందని యేసుక్రీస్తు వారి భూమి మీదకు రాక మునిపే కొన్ని వందల సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ప్రవచించాడండి. కావున మరి యేసుక్రీస్తు వారు తన తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడండి. ఆ ఉద్దేశాన్ని సఫలీకృతము చేశాడు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువు తన మీద పెట్టిన ఏ పనైతే పెట్టి ఉన్నాడో ఆ పనిని సంపూర్తి చేసి ఉన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారి పట్లే కదండి, ఈ భూమి మీద ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ప్రకారమని మనం నడవాలండి. ఇర్మియా పుట్టినప్పుడు ప్రియమైన వాళ్ళ బాలుడుగా ఉన్నప్పుడే తల్లి గర్భములో పిండముగా రూపింపబడక ఉన్నపే నేను నిన్ను ప్రతిష్ఠించుతుని అన్నాడండి, ఏర్పరచుకుంటుని అని. కావున ప్రతి ఒక్కరి పట్ల దేవుడు ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు నెరవేర్చారు, దేవుని చిత్తాన్ని చేశారు, దేవుని యొక్క పనిని సంపూర్తి చేశారు. అటువలే మరి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటలే ప్రియమైన వల్ల ఆశీర్వాదం అనేది దాగి ఉందండి. సమాధానం ఉన్నది, ఆనందము కూడా దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.